భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యము మరియు యోగము 20వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము. సర్వవ్యాపి అయిన పరమాత్మకు ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా పుట్టుక కానీ మార్పు కానీ అలాగే మరణము కానీ లేదు. ఎందుకంటే అది శాశ్వత పదార్థము. షడ్భావ వికారాలతో పరివర్తన చెందుతున్న ఈ దేహము నశించును కానీ దేహి అయిన ఆత్మ అవినాశి. ఈ శ్లోకం ద్వారా పరమాత్మ మనకు బోధించేదేమిటంటే, పరమాత్మ ఎలా అయితే అవినాశియో పరమాత్మ ప్రతిబింబమైన జీవాత్మ కూడా అవినాశియే. ఈ తత్వజ్ఞానము అనుభవపూర్వకంగా అనుభూతి చెందాలి అంటే గాఢ ధ్యాన సాధన అవసరం. సాధన ద్వారానే మానవుడు తన 3 శరీరాలైన భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము నుండి విముక్తుడై తద్వారా జీవాత్మ పరమాత్మలో లయమై సర్వవ్యాపక స్థితిని పొందుతాడు. ఇదే గాడ్ టాక్స్ విత్ అర్జున ది భగవద్గీత సాంఖ్యము మరియు యోగము 20వ శ్లోకం యొక్క ఆధ్యాత్మిక అంతరార్థము.